ప్రగతిశీల మహిళా సంఘం మార్చి 8 వ్యవస్థ మీద తిరుగుబాటే మార్చి 8 హక్కులన్నీ పోరాటం ద్వారానే రాబట్టుకోవచ్చు అని తేల్చి చెప్పిన రోజు. మెరుగైన పరిపరిస్థితుల కోసం 8 గంటల పని దినాల కోసమే మార్చి 8 పోరాటం జరిగింది. అదే 1910వ సంవత్సరంలో కమ్యూనిస్ట్ నాయకురాలు క్లారా జెట్కిన్ ఈ పోరాటాలని ఆదర్శంగా తీసుకుని ప్రతి సంవత్సరం కూడా మార్చి 8ని అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవంగా జరపాలని ఆమె మహాసభలో పిలుపునిచ్చారు. అదే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మార్చి 5 జరుపుకోబడుతుంది. మన దేశంలో కూడా 1975వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి తీర్మానించిన తర్వాత అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం జరుగుతుంది. కానీ ఈరోజు ప్రభుత్వాలు దాన్ని అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని మహిళా దినోత్సవంగా ఒక ఆటలాడడానికో లేకపోతే వేరే వేరే విధంగా దాన్ని ఒక ఉత్సవాల కదా మహిళల గురించి సాధికార గురించి మాట్లాడకుండా వాళ్ళ ఉత్పత్తి వాళ్ళ పనిచేసే పనులు కల్పించాలి, రక్షణ కల్పించాలి, భద్రత కల్పించాలి అని కాకుండా అదొక దినోత్సవంగా దినం కింద జరుపుతున్నారు. అది సరికాదు. అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం, మహిళల పోరాటాలకు స్ఫూర్తినిచ్చే రోజు ఇది. అంతేకాకుండా పోరాటాలు చేసి మన హక్కులు సాధించుకోవాలని తెలియజేసే రోజు. ఇప్పుడు మనం మహాత్మా గాంధీ ప్రగతిశీల మహిళా సంఘం మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని తీసివేస్తూ, దాన్ని సంస్కరిస్తూ, దాన్ని మారుస్తూ, దాన్ని విబిజీ రామ్జీ పథకం కింద ప్రవేశపెట్టారు. ఇది అన్యాయమని ప్రగతిశీల మహిళా సంఘం చెప్తుంది. దాన్ని మార్పు చేయడం సరికాదు. దీని ద్వారా ఎంతమంది మహిళల హక్కుల్ని, పని హక్కుని, ఉపాధి మీద దాడి చేయడమే ఇది. దీన్ని సవరించాలని చెప్పి, దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి, రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. సెంట్రల్ గవర్నమెంటే 60% భరిస్తూ మేము స్టేట్ గవర్నమెంట్ కూడా 40% చెప్పాలని చెప్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ హక్కుల్ని కాలరాస్తుంది, మహిళల హక్కుల్ని కాలరాస్తుంది, మహిళల ఉపాధి మీద దాడి చేస్తుంది. ఇది దాన్ని తిరస్కరించాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. ప్రగతిశీల మహిళలు పని గంటలు, వేతనాలు, అట్లనే పని భద్రత, ఉపాధి అవకాశాల పెంపు కోసం ప్రాణ త్యాగాలు చేసి పోరాడిన రోజు ఇది. ఏదో ఒక మార్చి 8 అనేది ఒక హక్కుల దినంగా జరపాలి అనేది మేము కోరుకుంటున్నాం. అందుకని ఈరోజు సమాజంలో స్కీముల్లో పనిచేసే అంగన్వాడీ కానీ, ఆశా కానీ, మధ్యాహ్న భోజన తదితర కార్మికులు అతి తక్కువ వేతనంతో ఈరోజు పనిచేస్తూ ఉన్నారు, సమాజానికి సేవలు అందిస్తూ ఉన్నారు. ఇటువంటి స్కీమ్ వర్కర్ని అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. అందుకని ఈ పోరాటాల మీద కూడా చాలా తీవ్ర నిర్బంధం, ఉక్కుపాదం మోపిస్తూ ఉన్నారు. అందుకని ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా హక్కుల కోసం, కనీస వేతనాల కోసం పెద్ద ఎత్తున మహిళలు ఉద్యమించాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలిపిస్తూ ఉన్నాం. అట్లనే సమాజంలో సగభాగంగా ఉన్న మహిళల మీద ఈరోజు కూడా వేధింపులు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. మహిళా హోంమంత్రి గారు ఉన్నా కూడా ఈరోజు ఎక్కడా మహిళలకి రక్షణ లేని పరిస్థితుల్లో అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి. మొన్న మదనపల్లిలో చూసాం, 8 సంవత్సరాల పాప మీద అత్యాచారం జరిగింది. ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూ ఉన్నాయి, పదే పునరావృతం అవుతూ ఉన్నాయి. అందుకని పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు నిరోధక కమిటీలు వేయాలి అని చెప్పేసి ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిందో దాన్ని వెంటనే అమలు చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనీస వేతనాలు, ఉపాధి భద్రత, వేధింపులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మహిళలందరూ మార్చి 8 సందర్భంగా ఉద్యమించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సుబ్బరామమ్మ, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ కో-కన్వీనర్. అందరికీ నమస్కారం అండి. నా పేరు తమ్మిన పూర్ణిమ. నేను 52వ డివిజన్ కాంగ్రెస్ డివిజన్ ప్రెసిడెంట్ అండి. మార్చి 8న ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు ఎందులోని తప్పు కాదంటూ అన్ని రంగాలలో ముందు రాణిస్తూ, అన్ని రకాలుగా జయప్రదం చేస్తూ, అన్ని కార్యక్రమాలు దేంట్లోని మేము మహిళలు తక్కువ కాదు, సాటి లేను అన్న వాళ్ళకు కూడా ఎదురు చూపిస్తూ నిలబడుతూ ఉన్నారండి. మాకు ఉదాహరణగా ఇందిరాగాంధీ గారు, అలాగే సోనియా గాంధీ గారు, వీళ్ళందరూ కూడా మాకు ఆదర్శ నాయకులండి. అలాగే మనం అందరం కూడా అన్ని రంగంలోని ముందుకు సాగాలని కోరుకుంటూ ఈరోజు మహిళా దినోత్సవం శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా. మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.